తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన బిగ్ అప్డేట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే రాజీవ్ యువ వికాస పథకం లోన్ కి సంబంధించినటువంటి మొదటి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసింది. అదే విధంగా రెండో విడత, మూడో విడత 2 లక్షలు, 3 లక్షలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అనేది లోన్స్ అనేది కూడా ఇస్తామని అంటున్నారు. ఆ యొక్క ప్రక్రియ అనేది అక్టోబర్ 2వ తారీఖు వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అందులో మీ పేరు ఉన్నదా లేదా, ఏ విధంగా అనే పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి. సో న్యూస్ చూసుకున్నట్లయితే యువ వికాసం ఫస్ట్ లిస్ట్ రెడీ అని ఇక్కడ రాయడం జరిగింది. అదే విధంగా కిందికి చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రకటించిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల మొదటి లిస్టు ఫైనల్ అయింది. ₹50,000 నుంచి ₹1,00,000 లోపు రుణాలకు దరఖాస్తులు పెట్టుకున్న వారిలో అర్హులకు జూన్ 2 నుంచి 9 వరకు ప్రొసీడింగ్ లెటర్లు అందించే ఏర్పాట్లు ఆఫీసర్లు చేశారు. సో ఎవరైతే 50,000 నుంచి 1,00,000 లోపు ఎవరైతే ఆ లోన్ కి అప్లై చేసుకున్నారో వారికంటూ ఈ జూన్ 2 నుంచి 9 వరకు ప్రొసీడింగ్ లెటర్లు అనేది ఇవ్వడం జరుగుతుందంట. అదే విధంగా చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలు కలిపి జిల్లాకు యూనిట్లు కేటాయించగా నిజామాబాద్ లో 12,634 మందికి ఫస్ట్ పేజ్ లో ₹90.71 కోట్ల లబ్ధి చేకూరబోతుంది. మిగతా దరఖాస్తులు ₹1,00,000 విలువకు మించినవి కావడంతో విడతల వారీగా శాంక్షన్ ఇవ్వనున్నారు. సో ఇక్కడ విడతల వారీగా అనేది డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుందంట. ఎట్లా ఫస్ట్ పేజ్ లో ఉన్న వారికి 50,000 నుంచి 1,00,000 వరకు ఇస్తామని అంటున్నారు. అంటే జూన్ 2 నుంచి 9 వరకు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ₹50,000 1,00,000కు దరఖాస్తులు తక్కువే. యువ వికాసం కింద ఇందూరు జిల్లాలో ₹367 కోట్ల విలువ గల 22.102 యూనిట్లను ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగ యువతకు సర్కారు మంజూరు చేసి అప్లికేషన్లు ఆహ్వానించింది. ₹50,000 విలువ స్కీమ్ కు 100% సబ్సిడీ ఉండగా 7.125 యూనిట్లు అలాట్మెంట్ ఉంది. అయితే దరఖాస్తులు తక్కువ సంఖ్యలో 2.53 మాత్రమే వచ్చాయి. అప్లికేషన్లు పెట్టుకున్న దాదాపు అందరికి మంజూరు చేశాక కూడా ఈ కోటా ఇంకా మిగులుంది. ₹1,00,000 విలువ యూనిట్లు 5,509 జిల్లాలకు మంజూరు కాగా 5,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్న 23 మంది మినహా మిగతా వారందరికీ శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఎవరైతే 50 నుంచి 1,00,000 వరకు అప్లికేషన్లు పెట్టుకున్నారో వారికంటూ ఈ లోన్ అనేది ఖచ్చితంగా శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ కంటే తక్కువ అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి దానికి ఈ లోన్ అనేది శాంక్షన్ చేసే అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. మిగతా 2, 3 ఏదైతే దశలు ఉన్నాయో అంటే 2 నుంచి 4 లక్షల వరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి కూడా ఈ లోన్ అనేది ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ లో రాజీవ్ యువ వికాసం కింద అలర్ట్ అయిన 22,120 యూనిట్లకు మొత్తం 59,027 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 7,539 అప్లికేషన్లు జూన్ నెలలో పరిష్కారం కాబోతుండగా మిగతా ₹1,00,000కు మించిన విలువ స్కీమ్ 51,488 అప్లికేషన్లను విడతల వారీగా టేకప్ చేయనున్నారు. జూలై నెలలో ₹1,00,000 నుంచి 2 లక్షల స్కీమ్, ఆగస్టులో ₹3,00,000, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 4 లక్షల స్కీములకు శాంక్షన్ ఇచ్చే ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. బ్యాంకు సిబిల్ స్కోర్ ప్రామాణికం చేసుకొని మంజూరు లభించనుంది. ఏదైతే 2 నుంచి 4 లక్షల వరకు అప్లికేషన్ తీసుకున్నారో వారి బ్యాంకు సిబిల్ స్కోర్ చూసే
ఈ లోన్ అనేది వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గైడ్ లైన్ ప్రకారం వెళుతున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఎండి గారు స్పష్టం చేశారు. సర్కారు మార్గదర్శక సూత్రాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశాం. మొదటి విడతగా సెలెక్ట్ చేసిన వారికి జూన్ లో ప్రొసీడింగ్ లెటర్లు అందిస్తాం. స్వయం ఉపాధి రంగంలో యూత్ స్థిరపడేలా గవర్నమెంట్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ కు మంచి ఆదరణ కనిపిస్తుంది. ఇది రాజీవ్ యువ వికాసం పత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇది. అదే విధంగా ఫస్ట్ లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలంటే మీరు ఏదైతే మీది గ్రామ పంచాయతీ ఉన్నదో ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని మీరు అడిగితే ఆ లిస్ట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఆ లిస్ట్ మీ నేమ్ అనేది ఉన్నదా లేదా అనేది మీరు చూసుకోండి. ఒకవేళ వారు ఆ లిస్ట్ అనేది చూపించకపోతే మీరు అనేట్టు మీ దగ్గరలో ఉన్న మండల పరిస్థితి కార్యాలయంకు వెళ్లి ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్లి మీరు అడగండి. అడిగితే వారంటూ ఈ సెలెక్ట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలో, లిస్ట్ లో మీ నేమ్ అనేది ఉన్నదా, ఎక్కడికి వెళ్ళాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటూ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.